జిల్లా గడ్డివేముల మండలం కొర్రపోలూరు గ్రామానికి చెందిన పొలం బాధిత రైతులు మరియు గ్రామస్తులు నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో నష్టపరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చిన అధికారులు ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మాట తప్పి రైతులను నిర్లక్ష్యం చేయడం వల్ల వారు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎండ వాన చలి అన్న తేడా లేకుండా దేశానికి అన్నం పెడుతున్నప్పటికీ ఈ రోజు వారిని రోడ్డుపై తిరగబెట్టడం అమానుష్యమని విమర్శించారు. రైతే రాజు అని చెప్పే ప్రభుత్వాలు ఆ రాజును అవమానపరుస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొర్రపోలూరు గ్రామంలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ పనులు సుమారు 70% పూర్తయినప్పటికీ ఇప్పటివరకు రైతులకు ఎటువంటి నష్టపరిహారం చెల్లించలేదని, ప్రత్యామ్నాయ భూములు కూడా కేటాయించలేదని తెలిపారు. ఇది రైతులపై స్పష్టమైన అన్యాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్టీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇజాజ్ హుస్సేన్, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం మాట్లాడుతూ రైతులను మోసం చేయడం ప్రభుత్వానికి తగదని, వెంటనే నష్టపరిహారం చెల్లించకపోతే రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. న్యాయం చేయాలి. సబ్స్టేషన్ కొరకు రైతు భూములు తీసుకున్నారు, వారికి నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. రైతులకు నష్టపరిహారం చెల్లించాలి. ఉన్నతాధికారులు మన కలెక్టర్ గారు వెంటనే స్పందించాలి. ఉన్నతాధికారులు వెంటనే కలెక్టర్ గారు వెంటనే మండలము కొర్రపోలూరు గ్రామంలో 11వ నంబరు సర్వే భూమిలో 2023 సంవత్సరం గత వైసీపీ ప్రభుత్వంలో ఒక విద్యుత్ సబ్స్టేషన్ను గవర్నమెంట్ తరఫున అక్కడ అలాట్ చేయడం జరిగింది. మరియు ఆ విద్యుత్ సబ్స్టేషన్ వస్తుందో అక్కడ దాదాపుగా 15 ఎకరాలు గవర్నమెంట్ భూమినే. ఆ గవర్నమెంట్ భూమి కూడా 10 మంది రైతులు ఉన్నారు అక్కడ. ఆ 10 మంది రైతులు దాదాపుగా 30 సంవత్సరాల నుంచి అనుభవంలో ఉన్నారు. వారి నుంచి గత ప్రభుత్వంలో ఆ భూమిని తీసుకొని వారికి నష్టపరిహారము మరియు వేరే గవర్నమెంట్ది వేరే చోట సాగు భూమి చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చి అప్పట్లో అధికారులు ఆర్డీఓ గారు మరి అందరూ కలిసి వాళ్ళకి హామీ ఇచ్చి ఆ భూమిని విద్యుత్ సబ్స్టేషన్కు కేటాయించడం జరిగింది. దాని తర్వాత పనులు కొంచెం నెమ్మదిగా సాగినా ఇప్పుడు వచ్చిన కుటుంబ ప్రభుత్వంలో దాదాపుగా వేగంగా పనులు మొదలుపెట్టి 70% సబ్స్టేషన్ పనులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు ఈ రైతుల అకౌంట్లలో డబ్బులు వస్తాయన్నారు మరియు వీళ్ళకు వేరే చోట సాగు భూమి చూపిస్తున్నారు, ఇంతవరకు చూపించలేదు. దీనిలో ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా విఫలమైంది. మనం చూసుకుంటే ఈరోజు రైతే రాజు అంటారు భారతదేశంలో. కానీ దేశంలో ఈ విధంగా రైతులు ఎండనక వాననక చలనక పొలంలో కష్టపడుతూ మనమందరం 3 పూటలా తింటున్నామంటే కారణం రైతులే. కానీ రైతులకు ఈ విధంగా ఎండలో తిప్పుతూ అధికారులు మాత్రం ఏసీ కార్లలో ఏసీ ఆఫీసులో కూర్చొని వీళ్ళకు అబద్ధపు హామీలు ఇసుకుంటాం మరియు వీళ్ళకు మీ ఆఫీసులో చుట్టూ మరియు వీళ్ళకు ఇబ్బందులు పెట్టుకుంటా ఉంటే మన రైతు పరిస్థితి ఏమి? ఇదేనా ఈ కుటుంబ ప్రభుత్వంలో రైతులకు జరిగే న్యాయం? ఇదేనా రైతుల పట్ల ఉన్న మీకు నిబద్ధత ఇదేనా అని నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నాను. కానీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినారు, కానీ రాజ్యాంగం తుంగలో తొక్కినారు. గత వైసీపీ నాయకుడు జెడ్పీటీసీ సర్పంచ్ లేకుండా తీర్మానం చేసి ఫోర్జరీ చేసినారు. ఫోర్జరీ చేసి పంచాయత్ సెక్రటరీ లేకున్నా కానీ సైన్ చేసి తెలుగులో సీల్ కొట్టి వార్డు నెంబర్ల ద్వారా అలౌ చేసినారు కరెంటు ప్రాజెక్టుకు. కానీ ఎంతవరకు సమంజసము? నేను ఫిబ్రవరి నెలలో డిపిఓ మేడంకి అడిగితే ఆమె ఇంతవరకు నాకు జవాబు చెప్పలే. కలెక్టర్ మేడానికి 3వ తారీఖు నేను ఏప్రిల్ 3వ తారీఖు వచ్చి అర్జీ ఇచ్చిన, ఇంతవరకు నాకు జవాబు రాలే. అంటే సర్పంచ్ అనేది గ్రామంలో ప్రతి వర్కుకు తీర్మానం ఉండాల్సిందే. ఇది ఎంతవరకు సమంజసమని మా గ్రామ పంచాయత్ శాఖ మంత్రులు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలని నేను కోరడమైనది. ఇది కోర్టుకు వేయాలనుకుంటున్నాను. కానీ మీరు దయచేసి మా సర్పంచులకు ఎక్కడున్నా కానీ పూర్వ కింద చూపు చూస్తున్నారు. సర్పంచ్ అంటే గ్రామంలో ప్రథమ పౌరుడు, కానీ తుంగలో తొక్కినారు. గ్రామాలలో సర్పంచులు ఎకరాలు ఆస్తులు అమ్ముకొని బీభత్సం బట్టి
బలిదానాలకు గురి మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.